కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో విద్యారంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రహ్మంగారి మఠంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ జూనియర్ కాలేజీ నిర్మాణానికి 1,32,00,000 రూపాయల నిధులను వెచ్చించినట్లు తెలిపారు. కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. మన బ్రహ్మంగారి మఠం మండలంలో కస్తూర్బా స్కూలు 6 నుంచి 10th వరకు మాత్రం ఉన్నది. దాంట్లో సుమారు 280 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. బాలికలు కాబట్టి బాలికలకు ఇంకా బాగా చదువు రావాలి, బయటికి పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టిలో మేము తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పి మాట చెప్పారు. దాని ప్రకారంగా మన నియోజకవర్గంలో 4 శాంక్షన్ చేసి టెండర్లో పిలవడం జరిగింది. వర్క్ కూడా మన మఠంలో ఈరోజు స్టార్ట్ అవుతుంది. మైదుకూరులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదే రకంగా దూరు చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1,32,00,000 రూపాయలు ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం. 4 దానికి కూడా ఒక్కొక్కదానికి 1,32,00,000, అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది. అదే రకంగా దీనికి 2 క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 డార్మింగ్ రూమ్లు ఉంటాయి. అదే రకంగా టాయిలెట్స్, ల్యాబ్స్ ఇక్కడ